ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగును గాక. రోమా 2:6. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అవును, మనలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ప్రతి ఒక్కరికి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చువాడు. కీర్తన 62:12 ప్రభువా, మనుషులందరికీ వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు అని కీర్తనకారుడు ప్రభు సన్నిధిలో ప్రస్తావించాడు. యెషయా 3:10 నీతిమంతులకు వారి క్రియల ఫలము అనుభవిస్తారని, 11వ వచనంలో దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలం వారు అనుభవిస్తారని ప్రవచించాడు. మత్తయి 16:27 మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చునని యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా తెలియజేశారు. 2వ కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించు వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును అని పౌలు గారు ప్రస్తావించారు.